హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు ఒక హైప్ కూడా ఇవ్వండి. సో దానివల్ల నాకు బూస్టప్ గా ఉంటుంది, అలాగే మన ఛానల్ కూడా ముందుకైతే వెళ్తుంది. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా లైక్ వేయండి. అలాగే ఛానల్ నచ్చినట్లయితే, కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు నేను చెప్పబోయే ఈ స్టోరీ మాకు తెలిసిన వాళ్ళకైతే జరిగిందండి. 1960s లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. అయితే అప్పట్లోని కరెంటు అది కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు ఇంత డెవలప్ అయింది కానీ అప్పుడైతే సాయంత్రం అయ్యేసరికి అంత చీకటి నిశ్శబ్దం. అది పల్లెటూరు ఏరియాల్లో అనుకోండి, ఇంకా అసలుకైనా ఇంకేం చెప్పక్కర్లేదు. అక్కడ బయటికి కూడా ఎవరు రారు. సుబ్బారావు గారు, కోమలి భార్యాభర్తలు. వాళ్ళకి ముగ్గురు అమ్మాయిల్ని కూడా చదివిస్తున్నారు. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను అంతకు మించి ఇంకా ఎక్కువ చెప్పకూడదు. బాగానే సంపాదిస్తారు. అయితే ఆమె హౌస్ వైఫే కానీ ఆమె కూడా చదువుకుంది కాస్త కూస్తూ. ఏంటనంటే పెద్దగా దెయ్యాలు ఇలాంటి వాటిని పెద్దగా నమ్మరు అనమాట. అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవడంతో ఒక ఊరు నుంచి మరొక ఊరు, విజయవాడ దగ్గరలోని ఒక చిన్న మారుమూల పల్లెటూరుకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయారు. అక్కడికైతే వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళకి. అదేంటి అని అంటే, మాకు ఒక మంచి ఇల్లు చూసి పెట్టండి, మేము ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాము, ఇంకా ఇంకెంతకాలం ఇలా ట్రాన్స్ఫర్లు అవుతూ తిరుగుతూ ఉంటాము, ఒక ఇల్లు అంటూ మనకుంటే ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడాను నేను వెళ్ళి రావడం, వీళ్ళని ఇక్కడ ఉంచడం అనేది చేస్తే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది, మన వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఉంటుంది అని అతను ఏం చేశాడనంటే ఇల్లు వేటలోనైతే పడ్డాడు. ఇల్లు వెతికారు. అతనికి ఉన్న ఆ అమౌంట్ కి ఇల్లు సెట్ అవ్వాలి, అంతేగాని ఎక్కువ అప్పు చేసి పెట్టాలని మటుకు అనుకోలేదు. అలానే వెతుకుతున్నాడు ఇంటి కోసం. 2-3 చూసారు కానీ అవేంటి అని అంటే చాలా పెద్ద ఇల్లులు, పైగా దాని అమౌంట్ కూడాను చాలా ఎక్కువ. ఇతను ఎఫోర్డ్ చేయలేడు అనమాట. సరే, ఇంకా ఇతను సైకిల్ మీద ప్రతిరోజు కూడాను ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు. అయితే అలానే సైకిల్ మీద వెళ్తూ ఉండగా ఒక ఇల్లుని అయితే చూశాడు. అది ప్రతిరోజు కూడా ఇంచుమించుగా చూస్తున్నాడు. ఆ ఇల్లు ఏంటి అని అంటే, ఇందులో ఒక పెద్ద స్థలం అయితే ఉంది. ఈశాన్యం మూలలోని నుయ్యి అయితే ఉంది. అలాగే ఇల్లు కూడా చూడడానికి పెద్దదిగా అయితే ఉంది. సరే, ఈ ఇల్లు అయితే సరిపోతుంది కదా అని చెప్పి దాని గురించి ఎంక్వైరీ చేసి ఆ ఇంటి గల ఓనర్స్ కి అయితే మాట్లాడి ఒక ఒప్పందానికి అయితే వచ్చేసారు. అంటే ఇంక ఇల్లు కొనుక్కోవడానికి ఒప్పందానికి అయితే వచ్చేసారు. వాళ్ళ అమౌంట్ వాళ్ళిద్దరూ ఫిక్స్ చేసుకున్న అమౌంట్ కి. అయితే మరి వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పాడు కదా, అందులో ఒక అతను రామయ్యకి అడుగుతాడనమాట, ఇలాగా అక్కడ ఒక ఇల్లు చూసాను నేను, చాలా బాగుందిరా, అది తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడు. వెంటనే అతను ఏం చెప్తాడు అనంటే, నీకు ఇంకెక్కడ కూడాను మంచి ఇల్లే కనిపించలేదా, అలాంటి పాడుబడ్డ ఇల్లుని కొంటానంటావేంటి, వద్దు, ఆ ఇంట్లోని ఓనరు ఆవిడ చనిపోయిన తర్వాత ఆ ఇల్లు అలానే ఉండిపోయింది. చాలా మంది సాయంత్రం వేళలోని అట్నుంచి వస్తునేటప్పుడు ఆమె ప్రేతాత్మ ఇంకా కూడా ఆ ఇంట్లో ఉన్నట్టుగా తిరుగుతున్నట్టుగా అందరికీ కనిపిస్తుందంట. అలాంటి ఇల్లు తీసుకోవడం నీకు అవసరమా, ఎంత తక్కువైనప్పటికీ కూడాను, చెల్లమ్మకి ఈ విషయం తెలిస్తే అస్సలు ఒప్పుకోదు అని అంటే, మీ చెల్లమ్మకి నువ్వు చెప్పకు, నేను చెప్పను, ఆ ఇంటికి ఏం చెయ్యాలో అన్ని చేసి నేను ఆ ఇంట్లో దిగుతాను, ఏం కాదు అని అతన్ని ఒప్పించి ఇతనైతే మొత్తానికి ఆ ఇల్లు శుభ్రం చేయించి ఏవో గంగాజలంతో శుద్ధి చేయించి అతనికి తెలిసిన విధిలోని ఏవో చేశాడు. చేసిన తర్వాత ఆ ఇంటికి వాళ్ళ ఆవిని తీసుకొచ్చి చూపించాడు. అంత పెద్ద ఇల్లు ఎవరికి నచ్చదు చెప్పండి. పైగా ఇల్లు ఎలా అంటే ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద హాలు, దాని తర్వాత ఇంకొక రూము, పక్కనే ఎదురెదురుగాను మరొక 2 రూమ్లు, వెనకాతల ఒక వంటగది. ఆ వంటగది తలుపు తీయగానే ఒక మెట్ల దారి అయితే ఉంటుంది పక్క నుంచి, వంటగది పక్క నుంచే మెట్ల దారి, అది డాబా మీదకి వెళ్ళడానికి. ఆ తర్వాత కొంచెం వెనక్కి వెళ్తే పెద్ద పెరడు, అక్కడే బాత్రూమ్ అన్నమాట.
అయితే ఇల్లు చాలా బాగుందండి, వాస్తుపరంగా కూడా బానే ఉంది, మనం దిగిపోదాం అని చెప్పేసి వాళ్ళైతే ఒక మంచి రోజు చూసుకొని ఏవో కొంతమందికి పిలుచుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకి భోజనాలు పెట్టి ఇంట్లోనైతే దిగిపోయారు. 2 రోజులు బానే ఉంది. అతను అన్నిటికీ హెల్ప్ చేశాడు, ఇంట్లోని అన్ని సర్దుకోవడానికి అన్నిటికీ. ఆ తర్వాత 3వ రోజు పిల్లలు దగ్గరలోనే బడిలోనైతే వేశారు. అతనేమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆవిడ ఇంట్లో పనులు చేసుకుంటుంది, వంటగదిలోనే వంట ఏదో చేసుకుంటుంది. చేస్తున్న సమయంలోని ఆ డోర్, బ్యాక్ సైడ్ డోర్ ఏదైతే ఉందో అది తెరుచుకొని ఉందన్నమాట. ఈలోగా ఎవరో ఒక ఆమె వైట్ కలర్ శారీతోని మెట్లెక్కిపోతుంది. మెట్లెక్కి వెళ్ళిపోతుంది. ఎలా అంటే వీళ్ళ ఇంట్లోకి వచ్చి అప్పుడు పెరడ్లోకి అయితే వెళ్ళగలరు. అట్నుంచి గాని ఇటు నుంచి గాని పెద్దగా దారులు అయితే లేవు. ఇంకా వాళ్ళు తుప్పలు అవి ఉన్నాయంట, అక్కడ బాగా కంచె అది వేస్తుంది, అది ఇంకా కొట్టించలేదు. అక్కడి నుంచి రావడానికి అయితే హోపే లేదు. అలాంటిది ఇంట్లో నుంచి లోపలికి రావడానికి కూడాను ఈవిడ అక్కడే ఉందిగా, ఎలా వస్తుంది? ఎవరు వచ్చేసారో, ఎవరెక్కిపోతున్నారో మేడ, దొంగలేమో అని చెప్పేసి గబగబా వెళ్ళి వెనకాతలే వెళ్తుంది. పైకి ఎక్కేసరికి ఎవ్వరు లేరు. ఆవిడ ఆరబెట్టిన బట్టలు మాత్రమే ఎగురుతూ కనబడుతున్నాయి, ఎవ్వరు లేరు. ఈమె అనుకుంది, ఏంటి నేను ఏం చూశాను, ఇప్పుడు ఒక ఆమె ఇలా పైకి వెళ్ళడం చూశానుగా, మళ్ళీ ఇక్కడ ఎవరు లేరేంటి, సర్లే నేనే ఏదో భ్రమపడి ఉంటానని చెప్పేసి గబగబా కిందకి దిగేస్తుంది. తన పని తను చేసేసుకొని వచ్చి పడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది ఎక్కడంటే కిచెన్ కి ఆపోజిట్ లో ఉన్న మరొక రూమ్ అని చెప్పుకున్నాం కదా, ఆ రూమ్ లోనమాట పడుకుంటుంది. కొంచెంగా పడుకుండేసరికి ఎవరో ఒక తెల్లటి ఆకారం తన దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చున్నట్టు తన జుత్తుని గట్టిగా పట్టుకొని లాగేస్తుంది. లాగేసరికి ఆ నొప్పికి తట్టుకోలేక ఆవిడికి తెలివి వచ్చి లెగిసిపోతుంది. లెగిసిపోయి చూసేసరికి ఎవ్వరు లేరు. ఆవిడికి కలలో జరిగినట్టుగా ఎవరో వచ్చి తన పక్కన కూర్చున్నట్టు, తన జుత్తుని పట్టుకున్నట్టు, గట్టిగా లాగినట్టు కలలో అనిపించింది. బయటను చూస్తే ఎవరు లేరు, కానీ తలనొప్పి మటుకు విపరీతంగానైతే వచ్చేస్తుంది. జుత్తు పీకినట్టుగా, పీకితే ఎలాగా పెయిన్ వస్తుంది, మండరు ఉంది, అలాగైతే బ్యాక్ సైడ్ అనిపిస్తుంది. పట్టుకుని చూస్తుంది, ఏం లేదు, నొప్పి మటుకు వస్తుంది. అక్కడైతే జుత్తు ఏమి రాలేదు. ఇంకా భయపడిపోయి ఏంటి ఇలా అనిపించింది ఈ రోజు అని అనుకొని ఇంకా లేచి ఏదో కొంచెం కాఫీ పెట్టుకుంటుంది, తాగుతుంది. ఈలోగా పిల్లలు బడి నుంచి అయితే ఇంటికి వచ్చేస్తారు. దగ్గరలోనే వేసుకున్నారు. వాళ్ళు ముగ్గురు, పెద్దమ్మాయి వీళ్ళిద్దరిని గైడ్ చేస్తుంది అనమాట. ఆ అమ్మాయి ఏమో వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చేస్తుంది. సరే ఇంకా కాళ్ళు చేతులు మొహం కడుక్కోండి, ఏదో తినడానికి తాగడానికి ఇస్తాను, పనులు చేసుకుందరు అని చెప్తే సరేనని చెప్పేసి గబగబా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చేస్తుండగా చిన్న అమ్మాయికి అలానే ఎవరో మేడ మీద ఒక అంటే కార్నర్ లోని కూర్చున్నట్టుగానైతే కనిపిస్తుంది. ఈ అమ్మాయి చిన్నపిల్ల కదా, పెద్దగా పట్టించుకోకుండాను చూసుకొని వచ్చేస్తుంది లోపలికి. వచ్చేసిన తర్వాత వాళ్ళ అమ్మ ఏదో తినడానికి ఇస్తుంది, అది తినేసి వాళ్ళు హోంవర్క్లు చేస్తూ ఉంటారు. ఈమె మళ్ళీ సాయంత్రం వంటకి అన్ని కూడా మళ్ళీ చేసుకోవాలి కదా, అవన్నీ కూడా కోస్తుంది, వంటగదిలో ఉంది. అప్పటికి సమయం 5:05 అలా అవుతుంది. చీకటి పడింది, కొంచెంగా చీకటి పడిపోయింది. ఎందుకంటే అది వింటర్ సీజన్, చీకటి త్వరగా పడిపోతుంది. ఆ టైంలోని చిన్న పాప ఒక్కరిదాయే అలా వంటగదిలోకి వచ్చి వంటగది దాటుకొని వాష్రూమ్ కి వెళ్తున్నట్టుగానైతే వెళ్ళిపోతుంది. ఏ చిన్ను, ఎక్కడికి వెళ్తున్నావే, ఆగు, నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోతున్నావు, ఆగు అంటూ తల్లి అంటూ వెనకతలు అయితే వెళ్తుంది. ఈలోగా వెనక నుంచి, ముందు రూమ్ లో నుంచి ఆ పిల్ల, అమ్మ నేను ఇక్కడే ఉన్నాను, ఎటు వెళ్తున్నావు అంటూ అరిచింది. అరిచేసరికి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. పిల్లలు ముగ్గురు అక్కడే ఉన్నారు. మరి ఇప్పుడు వెళ్ళింది ఎవరు? తను ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా, అలాంటివి జరుగుతూ ఉంటే తనకేమీ అర్థం కాలేదు, భయపడిపోతుంది, వణకేస్తుంది. వెంటనే లోపలికి వచ్చేసి తలుపు వేసి గడపెట్టేసి వంట చేసేస్తుంది. పిల్లల దగ్గరికి వచ్చి కూర్చొని అక్కడే ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది అనమాట. వాళ్ళు
పని చేసుకుంటున్నారు, వర్క్ రాసుకుంటున్నారు. ఈవిడ ఆలోచిస్తుంది, భర్తకి చెప్పాలా వద్దా, ఏమంటాడో, ఇది నిజంగా చూసానా లేదంటే కలకంటున్నానా అర్థం కాలేదు పాపం ఆవిడకి. అయిపోయింది. సాయంత్రం 6 అయ్యేసరికి ఆయన సైకిల్ మీద, ఊర్లో నుంచి కదా రావాలి, కొంచెం లేట్ అయితే అవుతుంది, 6 అయిపోయింది. 6 గంటలకి సైకిల్ మీద అయితే వచ్చారు. వచ్చి పిల్లలందరితో చక్కగా మాట్లాడేసి భోజనం చేసేసి పడుకోవడానికి ఇంకా రెడీ అవుతున్నారు. ఆ సమయంలోనే మరి భార్య చెప్పాలి కదా విషయాన్ని, చెప్పకపోతే ఉండలేము. ఇంకా అందుకనే ఆయన ఆ పిల్లలు పడుకుని పోయిన తర్వాత వేరొక రూమ్ లోని ఆయనకైతే చెప్తుందన్నమాట, ఏమండి ఇంట్లోని ఏదో జరుగుతుందండి, నాకు ఇలాగా చిన్ను కనిపించింది, అదొక్కరిదాయి వెళ్ళిపోతుంది అని చెప్పి దాని వెనకాతలు వెళ్తే చిన్ను లోపలే ఉంది, ముందు నవ్వరు లేరు. అలాగే పొద్దున్న ఎవరో ఒక ఆమె మేడ మెట్లు ఎక్కుతూ కనిపించింది, పైకి వెళ్ళి చూస్తే అక్కడెవరు లేరు, ఇంట్లో ఏదో ఉన్నట్టుందండి, నాకు భయం వేస్తుంది అని అంటుంది. వెంటనే అతను అంటాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, అలాంటివి ఏవి ఉండవు, మన ఇంట్లోని ప్రతి నిత్యం కూడాను అమ్మవారికి పూజ చేస్తాం కదా, నేను ప్రతి నిత్యం కూడా గాయత్రి మంత్రం చదువుతూనే ఉంటాను కదా, ఇంక మన ఇంట్లో ఎందుకు అలా జరుగుతుంది, నీకు ఒకవేళ భయం అనిపిస్తే నిజంగా అలాగే ఏదైనా కనిపించినా అమ్మవారి మంత్రం చదువుకో, లేదు అని అంటావా పక్కన అదిగో అంత దూరంలోని మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిపో, ఆవిడతో మాట్లాడుకుంటూ కూర్చో, కాలక్షేపం అయిపోతుందని చచ్చు సలహా అయితే ఇస్తాడు. ఈవిడంటుంది, ఇంత ఇల్లు కొనుక్కొని మన ఇంట్లో కాకుండా వాళ్ళింట్లో వీళ్ళింట్లో కాలక్షేపం చేయడం ఏంటి, మీరు మరీను, సర్లే ఎప్పుడు నా మాట విన్నారు కనుక అనేస్తుంది ఈమె కూడా. మర్నాడు అతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఈమె వంట చేసుకుంది. వంట చేసిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయంలోని బట్టలు ఉతికేసి బట్టలు ఆరేయడానికి ఆ బకెట్ పట్టుకొని పైకైతే వెళ్తుంది. డాబా మీదకి వెళ్తూ ఉంది కానీ ఎందుకనో చిన్న భయం అన్నమాట. సరే డాబా మీదకి వెళ్ళింది, బట్టలన్నీ కూడా ఆరబెట్టేసింది. వింటర్ సీజన్ లోని సాయంత్రం ఎంత చల్లగా అయిపోతుందో, తెల్లవారి పూట ఎండ కూడా గట్టిగానే కొడుతుంది, కానీ మనకి ఆ చల్లదనానికి ఎండలో ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది. చురుకు చురుకులాడుతుంటుంది కదా, ఇంకా ఆవిడ ఏం చేస్తుంది అని అంటే కాసేపు డాబా మీదే ఉందామని చెప్పేసి బట్టలు ఆరబెట్టిన తర్వాత డాబా మీదే ఉండి అటు ఇటు తిరుగుతుంది. కాసేపు తర్వాత ఆ ఎండ ఎక్కువగా అనిపిస్తుంది, కళ్ళు మసగవారుతాయి అన్నమాట. వెంటనే ఆవిడ కిందకి దిగుతామని చెప్పేసి మేడ దిగుతూ ఉంటే ఇప్పుడు ఆ బాత్రూమ్ లోకి ఎవరో ఒక ఆమె వెళ్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. అంతే జడిచిపోతుంది, ఎవరైనా ఇంట్లోకి వచ్చేసారేమో, అది ఎవరు అనేది అర్థం కాదు. ఇంకా గబగబా దిగిపోయి బాత్రూమ్ వైపు వెళ్లేసరికి జారిపోయి పడిపోతుంది. ముందు పడిపోవడంతోనే ఒక్కసారిగా ఒళ్ళంతా కూడాను, మనకి అలాంటివి ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుందో తెలీదు. అలానే తనకి కాళ్ళు 2 చెక్కుడిపోతాయి, దాంతో పాటుగా పీరియడ్ కూడా వచ్చేస్తుంది. టైం కాదు కానీ వచ్చేస్తుంది, డేట్ కాకపోయినప్పటికీ కూడా వచ్చేస్తుంది. వచ్చేస్తే చచ్చా ఈ టైంలో ఎలాగేంటి, ఇప్పుడు ఏం చేసేది, స్నానం అది చేసి పసుపు నీళ్ళు వెళ్ళుకొని తలకి గుడ్డ చుట్టుకొని తన లోపలికి వెళ్దాం కదా అని చెప్పి పెరట్లో నుంచి బయటకు వస్తుంది. ఈలోగా డాబా మీద ఎవరో తను చూసి ఒక వెకిలి నవ్వుతున్నట్టుగా, అంటే మంచి పని అయిందిలే అన్నట్టు నవ్వుతారు కదా, అలా నవ్వు అయితే వినిపించింది. అంతే షాక్ అయిపోయి పైకి చూసింది, అక్కడ ఎవ్వరు లేరు, కానీ నవ్వు మటుకు తను వింది. ఇక భయపడిపోతూ గబగబా లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి ముందు రూమ్ లోకి వెళ్ళిపోయి అక్కడే కూర్చుంది. ఎక్కడికి వెళ్ళడానికి లేదు, పోనీ ఇంట్లోనే ఉందామా అంటే భయం వేస్తుంది. అలానే 4:30 వరకు గడిపేసింది. పిల్లలు బడి నుంచి వచ్చేసారు ఇంటికి. పెద్దమ్మాయికి వంట అది కూడా నేర్పించుకుంది. ఈమె దూరంగా ఉండేటప్పుడు ఆ అమ్మాయి వంట చేస్తుంది అనమాట. ఆ రోజు ఏంటంటే మరి అమ్మాయి ఎలా చేస్తుంది ఏంటి అనేది పర్యవేక్షణ ఉండాలి కదా, పెద్దవాళ్ళ పర్యవేక్షణ ఎప్పుడూ ఉండాలి వంటగదిలోని. అయితే సరే ఇంకా ఆవిడ వచ్చింది, కూర్చొని చెప్తుంది, అమ్మాయి ఆ విధంగానే చేసుకెళ్ళిపోతుంది, వంట చేస్తుంది. ఈ చిన్నపిల్లలిద్దరూ ముందు రూమ్ లో కూర్చున్నారు. ముందు రూమ్ లో కూర్చొని వర్క్ ఏదో చేస్తున్నారు. చేస్తుంటే ఈలోగా పక్క రూమ్ లో నుంచి, అంటే అటుపక్క రూమ్ లో నుంచి
చిన్నపిల్లని ఎవరో పిలిచినట్టు, చిన్ను చిన్ను ఇట్రా ఇట్రా అని పిలుస్తున్నట్టుగానైతే వినపడింది. ఆ అమ్మాయి లేచి, ఈ పెద్ద అమ్మాయి రెండో అమ్మాయి చూస్తుండగానే లేచి ఆ రూమ్ లోకి వెళ్తుంది. ఏంటి ఒక్కదానివి అటు వెళ్తున్నావు ఈ సమయంలోని ఎందుకు అని అంటూ ఉంటే, అమ్మ నన్ను పిలుస్తుంది నీకు వినిపించలేదా అని అన్నదంట పిల్ల, ఆ చిన్నపిల్ల. ఏ అమ్మ పిలవడం ఏంటి, అమ్మ వంటగదిలో ఉంది అదిగో చూడు అంటే చూసేసరికి అక్కడ కూర్చొని ఉంది వాళ్ళ అమ్మ. ఈ అమ్మాయి చిన్న పాప భయపడింది, మరి ఎవరు పిలిచారు అని అనుకుంది. మళ్ళీ వచ్చి కూర్చొని హోంవర్క్ రాసుకుంది. యోగా వీళ్ళు వంట పని అయితే అయిపోయింది అని ఒక దగ్గర పెట్టేసుకున్నారు. వాళ్ళ ఆయన రావడం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఏంటి, అతను బజార్కి వెళ్ళి బజార్ చేసుకొని లేటుగా వద్దామని చెప్పేసి ఇంకా రాలేదు. ఆ పాప ఒక్కరితో ఏంటంటే బయటికి వెళ్తుంది, అంటే బాత్రూమ్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటే, ఎక్కడికి చిన్న ఒక్కదానివే వెళ్ళిపోతున్నావు, ఆగు అక్క వస్తుంది నీతో పాటుగాను అని అంటే, రెండో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఉండవే నేను వస్తున్నాను అంటూ తన వెనకాలకి వెళ్ళింది. వీళ్ళిద్దరూను వంటగది తలుపు తీశారు, బయటికి వెళ్ళారు. రెండో అమ్మాయి నించుంది, చిన్న పాప ఏమో బాత్రూమ్కి వెళ్ళింది. వచ్చేస్తున్న సమయానికి పెద్ద పాప ఏంటంటే లోపలికి వచ్చేసింది, ఇంకొచ్చేస్తుందిలే అని చెప్పేసి. వచ్చేసరికి ఈ అమ్మాయి ఇలా బయటికి వచ్చి వస్తూ ఉంటే అదే మెట్లు ఎవరో ఎక్కి వెళ్ళిపోతున్నారు, అదే తెల్ల చీరలో. ఆ చిన్నపిల్ల అది చూసి అమ్మ అనుకొని, అమ్మ ఎందుకు మేడెక్కుతున్నావు, నేను వస్తాను ఆగు ఆగు అంటూ మేడ ఎక్కేస్తుంది. ఎందుకంటే సాయంత్రం సమయం కదా, చల్ల గాలేస్తుంది, మేడ అందుకనే ఎక్కి ఉంటుంది అమ్మ అని చెప్పి. ఈ అమ్మాయి ఏంటి, అక్క వెళ్ళిపోయిందని కాదు, అమ్మ మేడెక్కుతుంది నేను మేడెక్కుతానని చెప్పి వెనకాతల వెళ్తుంది. వెళ్తే తను వెళ్ళడం వీళ్ళైతే చూడలేదు, ఎందుకనంటే ముందు రూమ్ లో ఉన్నారు. ఈ రెండో అమ్మాయి వెళ్ళిపోయింది. అయితే పైకి వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది మేడంతాను. తనకి ఎందుకనో భయం వేసి గబగబా దిగిపోతుంది, మేడ దిగుతుంది. దిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేస్తుంది. హార్ట్ బీట్ ఎక్కువైపోయింది, దబదబా కొట్టుకుంటుంది, భయపడిపోయింది బాగాను. అమ్మ నువ్వు వెళ్ళావు కదా, నువ్వు పైకి వెళ్ళావు కదా, మళ్ళీ అక్కడ లేవు అని అంటుంది. అని అనేసరికి ఆవిడకి అర్థమవుతుంది, అమ్మో ఇదేదో చూసేసింది, చూడకూడదు, నా అలాగే భయపడిపోతుంది అని అర్థం చేసుకుంది. ఇంకా ఆ రోజు వాళ్ళ ఆయన రాగానే పిల్లలు ఉన్నారని లేదు, ఇంకేం లేదు, ఏంటి ఇలాంటి ఇంట్లోకి తీసుకొచ్చి పడేశారు మాకు, అది ఎవరితో తిరుగుతుంది, మమ్మల్ని చాలా భయపెట్టేస్తుంది, పిల్ల కూడా చూసేసింది అని కోప్పడుతుంది అనమాట. కోప్పడేసరికి భర్త అని కూడా గౌరవం లేకుండాను పిల్లల ముందు అలా ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నావు, అసలు నువ్వేంటేంటో ఊహించుకుంటావు, ఆ ఊహల్లోకి నీ పిల్లల్ని కూడా లాక్కెళ్తావు, అది ఏదో చూసి ఏదో అనుకుని ఉంటుంది అని చెప్పి ఇతను కొట్టు బాధేస్తూ, అంటే అక్కడ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అలా చెప్తూ ఉంటాడు. చెప్పి ఇద్దరు చిన్న గొడవ అయితే ఆడుకుంటారు. అయిన తర్వాత ఇంకా ఎడమొహం పెడమొహంలా ఉండి అన్నం పెట్టేస్తుంది పిల్లలకి ఆయనకిని. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఈవిడ కూడా కొంచెం ఏదో తినేసి ఆటలు తోముకుంటుంది. ఆటలు తోముకొని వచ్చి పడుకుంటుందిలే అని చెప్పేసి ఇతను ఏంటంటే ఆయన రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాడు. పని చేసి అలసిపోయి వచ్చాడు కదా, పడుకున్నాడు. లాంతర వెలుగు ఉంది, చిన్నగా వెలుగుతుంది. పక్క రూమ్ లోనేమో పిల్లలు అయితే ఉన్నారనమాట. అయితే ఈలోగా కొంతసేపు అయింది, ఆవిడొచ్చి పడుకుంది. అటు తిరిగి పడుకుంది, ఎందుకనంటే గొడవ అయింది కదా, అందుకని అటు తిరిగి పడుకుంది. పైగా ఆమె ముట్లో ఉంది కాబట్టి అటు తిరిగి ఉంది. సరే ఇంకా ఇతను కూడా పట్టించుకోకుండా పడుకొని ఉన్నాడు. మధ్యరాత్రిలోనే ఒక 1 గంట అలా అవుతుంది. ఆ సమయంలోని అతని వీపుని ఎవరు ఇలా 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 గోకుతున్నారు. గోకుతుంటే ఇదేంటి, ఇది ముట్లో ఉంటే నన్ను అసలు ముట్టుకోదు కదా, అలాంటిది ఇలా గట్టిగా గీరుతుంది ఏంటి అని చెప్పేసి హే హే అని ఇలా ఇలా అనుకుంటున్నాడు. ఏంటంటే నిద్ర మత్తులో ఉన్నాడు, లేవడానికి ఇష్టం లేక అలా దోమనో ఏగనో తోలినట్టు ఇలా అలా అంటుంటే అది గట్టిగానైతే అంటుంది. ఆ అనడం వలన ఏంటంటే అక్కడ రగిడిపోయినట్టుగా అయ్యి చాలా పెయిన్ వచ్చేస్తుంది. ఆ పెయిన్ కి ఆయన లెగిచి కూర్చొని గట్టిగాను తిడుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి అక్కడ ఎవ్వరు లేరు. ఎవ్వరు లేకపోతే ఎవరు అలా అంటున్నారు, తనకి అప్పుడు భయం వేస్తుంది. బయటకు వచ్చి చూస్తాడు, ఏదిది ఎక్కడికి వెళ్ళిపోయింది, నన్ను ఇందా గట్టిగా గీరేసి బయటకు పోయిందేమో అనుకున్నాడు ఆయన. అనుకొని బయటకు వచ్చి చూశాడు. చూసేసరికి ఆవిడ ఆ పిల్లలతోనైతే పడుకుంది.
ఇంకా ఈయనతో గొడవ అయింది కదా, ఆ పిల్లల దగ్గరికి వచ్చి కొంచెం దూరంగానే పడుకుంది అక్కడ. ఇక్కడైతే లేదు, మరి ఎవరు వచ్చారు ఇప్పుడు అని కొంచెంగా భయపడ్డాడు. భయపడిన తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నిద్ర పట్టట్లేదు. ఆ తర్వాత 3 ఆ సమయానికి మళ్ళీ తన మీద ఒక చెయ్యి వచ్చి పడింది. ఆ చెయ్య బరువెక్కిపోయి అతను లేవలేని పరిస్థితుల్లోకి అయితే అయిపోయాడు. అంటే స్లీప్ పెరాలసిస్ వస్తే ఎలాగ అయిపోతారో అన్ని వినబడతాయి, కనురెప్పలు తెరవలేని పరిస్థితుల్లోనైతే ఉంటాం. అలానే ఇతను ఇంకా కదలలేకపోతున్నాడు, మెదలలేకపోతున్నాడు, కళ్ళు విప్పలేకపోతున్నాడు. ఇంకా ఆయనకి అర్థమైంది ఏదో జరుగుతుంది, ఎవరితో ఇది వచ్చింది అని చెప్పేసి వెంటనే తన మెడలో ఉన్న జంజాన్ని పట్టుకొని గాయత్రి మంత్రం జపించడం మొదలు పెట్టాడు. జపించడం మొదలు పెడుతూ ఉంటే వెనకతలు ఉన్నది, రేయ్ అది ఆపరా అని గట్టిగా అన్నట్టుగానైతే అతనికి వినిపించింది. అంతే, అతనికి అర్థమైపోయింది, నా ఇంట్లో ఉండి నన్ను ఆపమంటున్నావు, నువ్వెవరితివే అసలు ఇక్కడికి వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెట్టడానికి నీకు ఎన్ని గుండెలు అంటూ ఆయన మళ్ళీ గట్టిగానైతే జపిస్తున్నాడు మంత్రాన్ని. అంతే, కొంతసేపటికి మొత్తం అంతా కూడా వదిలేసింది, అంటే చేయి తీసేసింది, వదిలేసింది. అప్పటికి అతను కొంచెం పుంజుకొని లేచి కూర్చున్నాడు, చుట్టూ చూశాడు, ఎవ్వరు లేరు. ఇంకా అప్పటికే 3:30 అలా అయిపోయింది. కాసేపు అలా కూర్చొని 4:30 అయ్యేసరికి ఆమె లేచిపోయి ఆమె పనులు ఆమె చేసుకుంటుంది మార్నింగ్ టైంలోని. మరి ఈయనకి క్యారేజ్ కట్టాలి కదా, పెద్ద పిల్లని కూడా లేపేసి అమ్మాయికి స్నానం చేసుకుని రమ్మని చెప్పి మిగతా పనులన్నీ చేస్తుంది ఈవిడ. చేస్తున్న టైంలోని అప్పుడు ఆయన వెళ్ళి ఆవిడకి, లేదు నాదే తప్పు, ఇలా జరిగింది, ఇంట్లోనే ఇలా ఉంది, నిన్ను పిల్లల్ని నేను ఇరుకులో పెట్టలేను, దీనికి ఏదైనా ఒక పరిష్కారం అయితే చూద్దాము, ఎందుకనంటే ఇంత మంచి ఇల్లు మళ్ళీ మనకు దొరకదు అని ఒక చిన్న స్వార్థంతోనే నేను ఇలా చేశాను, నన్ను క్షమించు అని ఒప్పుకున్నాడు కోమలి గారితో. ఆ తర్వాత పిల్లల్ని ఆవిడ్ని వాళ్ళ పుట్టింటికి పంపించి కొన్నాళ్ళ వరకు, అంటే ఒక 15 రోజులు 20 రోజులు పంపించి ఆ తర్వాత ఇతను చేయవలసిందంతా కూడా చేయించారు. వాళ్ళ తాలూకు వాళ్ళందరినీ పిలిచి హోమం చేశారు. ఇంట్లోని చండీ హోమం చేయించి అన్ని చేసుకొని శుద్ధి చేసిన తర్వాత అప్పుడు తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఆ ఇంట్లో ఉన్న ఓనరు ఆ ఉన్నదంతా కూడాను ఆ ఇంటి మీద పెట్టి ఆ ఇంటిని అయితే కట్టించుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడాను. భర్త చనిపోయాడు, ఆ పిల్లలు కూడా లేరు ఆవిడకి, కదా ఇంట్లో ఉండేదంట. మేనల్లుడు వస్తూ వెళ్తూ ఉండేవాడంట. ఒకరోజు ఆమె చనిపోయింది. ఆమె తాతనాంతరం ఆ ఇల్లు మేనల్లుడికి వెళ్తుంది అనమాట. ఆ మేనల్లుడు ఏం చేశాడు, ఇంటిని అలానే వదిలేశాడు. పెద్దగా ఆవిడకి చేయవలసిన కర్మకాండలు కూడా సరిగ్గా చేయలేదు. సో చేయకపోవడం, పైగా ఆ ఇంటి మీద ఆశ తీరకపోవడం, ఆమె అక్కడే అలానే తిరుగుతూ ఆ ఇంటిని వదలకుండా ఆ ఇంటిని అట్టు పెట్టుకుంది. ఎప్పుడైతే వీళ్ళు ఆ ఇంట్లో దిగారో ఆమెకు నచ్చలేదు, వాళ్ళని తరిమి కొట్టడానికి సో ప్రయత్నాలు చేసింది. వీళ్ళేమో మొత్తానికి అంతటిని కూడా క్లెన్స్ చేసి ఆమె అక్కడ లేకుండా ఆమెనైతే తరిమి కొట్టారు. మరి ఇదండి ఆ స్టోరీ. మీ అందరికీ కూడాను నచ్చుతుందని అనుకుంటున్నాను. రియల్ గా జరిగిన ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.